వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఆప్టమ్లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా బిల్డింగ్ ప్రాసెస్కి. సో దాంట్లో లొకేషన్ ఏం లేదు. సో మీరు నేను పెట్టిన గూగుల్ ఫామ్ ఫిల్ చేసి అది స్క్రీన్ షాట్ పెట్టండి. దాని తర్వాత మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్, ఆ కంపెనీ నేమ్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. సో ఇవి రెజ్యూమ్తో పాటు ఇవి ఓవరాల్గా నాకు పంపిస్తే కింద బిల్లు నెంబర్ స్క్రోల్ అవుతుందిగా ఆ నెంబర్కి ప్రాపర్గా పంపిస్తేనే నేను హెచ్ఆర్కి ఫార్వర్డ్ చేస్తాను. సో ఆ గూగుల్ షీట్లో ఇవన్నీ ఫార్మాట్గా నేను ఎక్కించి ఇవాళ బై ఈఓడి కల్లా నేను ఫార్మాట్ ఆయనకు సెండ్ చేస్తాను. సో వితిన్ 2 డేస్లో మీకు టుమారో మీకు కాల్స్ వస్తాయి. సో అది వర్చువలా, అది వాక్-ఇన్నా, అది హెచ్ఆర్ఏ డిసైడ్ చేసి చెప్తాడు. సో మీరు ఎక్కువ ఉండంటే డైరెక్ట్ ఆయన వర్చువల్ తీసుకుంటాడు, లేదు అనుకుంటే ఆయన అడ్రస్ చెప్తాడు, మీరు వచ్చేయండి. మేబీ రేపు ఫ్రైడే కదా, ఆయన రేపే ఇవాళ పంపిస్తే రేపు కాలింగ్స్ మొదలు పెడతాడు. సో ఆయన చెప్తాడు, ఆయనే డిసైడ్ చేస్తారు అది వర్చువలా లేకపోతే వాకినా. ప్లీజ్ వాకినా వర్చువలా అని మెసేజ్ స్పెషల్గా నాకు పెట్టకండి. సో రెండోది వచ్చేసి బీటెక్ నాట్ ఎలిజిబుల్, బీటెక్ అండ్ ఎంటెక్. సో గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి, మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉండాలి. 2025 ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. ఒకవేళ నీ దగ్గర ప్రాపర్గా సర్టిఫికెట్స్ అన్నీ ఉంటే నువ్వు ఎలిజిబుల్, నీ దగ్గర సర్టిఫికెట్స్ ఏది లేకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇది క్లియర్. సో వర్క్ లొకేషన్ వచ్చేసి రేపు హెచ్ఆర్ఏ మీకు ఇంకా కావాలంటే జేడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది టోటల్గా నైట్ షిఫ్ట్స్. జేడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, శాలరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రేపు మీకు కాల్స్ వస్తాయి, నేను డీటెయిల్స్ ఇలా పంపిస్తాను కాబట్టి కాల్స్ వస్తే ఆయనే హెచ్ఆర్ లొకేషన్స్ కూడా చెప్తాడు. సో మిగతా ఈ మ్యామ్ అని మెసేజ్ చేయకండి. సో ప్రాపర్గా నాకు రెజ్యూమ్తో పాటు నేమ్, కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ అయితే ఇది కంపెనీ నేమ్ అండ్ నీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నదా, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్. సో ఇవి నాకు పంపించండి. ఈరోజు బై ఈఓడి కల్లా ఆయనకు నేను డీటెయిల్స్ సెండ్ చేస్తాను. సో మీకు రేపు కాల్స్ వస్తాయి. సో ఏ డౌట్ ఉన్నా కూడా హెచ్ఆర్ని అడగండి. జస్ట్ మిడిల్ ప్రాసెస్ నేను కాదు. సో నాకు మాత్రం ఈ డీటెయిల్స్ పంపిస్తే నేను ఆయనకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఏ డౌట్స్ ఉన్నా కూడా హెచ్ఆర్నే కాల్లో అడగండి. మీకు వర్చువల్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు లేదా టెలిఫోనిక్ కాలింగ్లోనన్నా అడగండి. సో రైట్, మరి మీరందరూ పంపించండి. బాయ్.